నాగర్ కర్నూలు జిల్లాలో పాడి రైతులు రోడ్డెక్కారు. 2 నెలలుగా పాల బిల్లులు రాకపోవడంతో కల్వకుర్తి మండలం తాండ్రగేట్ వద్ద శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అదే మార్గంలో ఈ రోజు శ్రీశైలం వెళ్తున్నందున ధర్నా చేస్తున్న పాడి రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి మిల్క్ సెంటర్కు తరలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో సమయానికి పాల బిల్లులు వచ్చేవంటున్న పాడి రైతులతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. గిట్టుబాటు ధర కోసం కాకుండా పాడి రైతులు కూడా రోడ్లెక్కిన పరిస్థితి వచ్చింది. గత 2 నెలలుగా వాళ్లకు బిల్లులు పాలు మిల్క్ సెంటర్లకు పోసినప్పటికీ బిల్లులు రాకపోవడంతో రోడ్లెక్కే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం తాండ్ర గేటు వద్ద పాడి రైతులు మాకు బిల్లులు రావట్లేదని చెప్పేసి ఆందోళనకు దిగారు. దానికి సంబంధించి రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకొని ఇక్కడ మిల్క్ సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. ఇదే రోజు ప్రోగ్రామ్ డిప్యూటీ సీఎం ప్రోగ్రాము అంటే నేషనల్ హైవే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్తా ఉన్నారు. ఆయన వస్తున్నందుకు ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి రాస్తారోకోళ్ళు తర్వాత ధర్నాలు ఉండకూడదని చెప్పేసి పోలీసులు అడ్వాన్స్గా వీళ్ళను అదుపులోకి తీసుకొని మిల్క్ సెంటర్కి తీసుకొచ్చారు. ఈ రైతులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? అంటే ఇప్పుడు మీరు ఈ రోడ్డు మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? తాండ్ర గ్రామము ఏమైనా రైతులకు మొత్తము 2 నెలల సంధి ప్రతి 2 నెలలు ఆపుకొని బిల్లు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఇన్ని రోజుల సంధి లేని బిల్లు ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు అంటే ఆడొస్తలేవు, మేము వస్తలేము, పాలు ఎక్కువైనాయి, మేము వస్తలేము అంటారు. లేకుంటే మా పిల్లల కూలీలకు అదే చెప్పాలి, దానోనికి అదే చెప్పాలి. దానోనికి టైంకి చెప్తే వాడు దానేస్తలేడు. ఇప్పుడు ఎవడన్నా కూలీలకు చెప్తే కూలీవాడు కూడా వస్తలేడు. ఎందుకు వేస్తలేరు మాకు పైసలు? మేము ధర్నా రోకు చేయాలని మేము ఇప్పుడు సీఎం ఆడంగా డిప్యూటీ సీఎం వస్తున్నానే మేము రాష్ట్ర రోకు చేయాలని పెట్టినవాడ. మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు ఎట్లా మాకు పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకుంటారు అంటే మేము రైతులం, నేను అడుకుంటలేము, మా సొంతం పైసలు మేము పాల్వజి నేను అడుగుతున్నారా నాయన, మేము కొత్తగా అడతలే, నేను తీసుకురా అని చెప్తలేము. మా పైసలు మాకు ఇస్తే మేము సంతోషంగా ఉంటామని మేము రైతులం. మా రైతులు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మా కష్టం మాకు తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళకి తెలిసి ఉండదు కదా. మేము పాలు వింటేనే మీరు చాలా తాగుతారు. రైతు రాజ్యం చేసానికి ఇట్లా కాదు రైతు రాజ్యం. మేము ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మేత లేక కొంత చేస్తుంటే ఆవుల తెచ్చి లచ్చలు పెట్టి ఆవుల తెస్తే నువ్వు పాలు పోసుకుంటే పైసలు చెప్పొద్దు. దానోనికి బాకే పడుతుంది, పైసలు ఇచ్చేటోనికి పైసలు చెప్పాలి. వాడు వచ్చి ఇంటివి నాకు కూర్చునే ఏం చేయాలి? మేము ఎంత అప్పు తెచ్చి మేము ఏం చేయాలి? ఇట్లాంటి ఇప్పుడు రైతు బంధు అంటే రైతు బంధు ఎక్కుంటే పోతే మా పాలు మాకు పైసలు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి కదా. ఇవ్వడానికి కారణమే మేము రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చింది. రైట్, మీతో చెప్పండి అసలు ఈ రోడ్డు ఎక్కారు, ఈరోజు ఏం జరిగింది పరిస్థితి? తర్వాత ఎన్ని రోజులుగా రాలేదు? గతంలో ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటున్నారు? గతముల ఈ సమస్య ఈ రోజు నుంచి జరిగిన సమస్య కాదు. గతముల దగ్గర 5-6 నెలల నుంచి జరుగుతుంది. అది ఈ గవర్నమెంట్ వచ్చినాక గత గవర్నమెంట్లో కరెక్ట్నే పడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో మనకు వాస్తవం కూడా తెలియదు. అయితే 4 బిల్లులు అయితే 2 బిల్లులు వేయడం ఉంటాయి. లేబర్కి ఇవ్వాలి, సీడ్స్కు కావాలి. ఈ విధంగా 2-3 నెలల నుంచి బిల్లులు ఆపడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు. బయట నుంచి 4-5 రూపాయల అప్పులు వడ్డీకి తెచ్చి అప్పులు ఇవ్వాలంటే ఎంతగానో తెచ్చిస్తారు. ఇది గవర్నమెంట్ తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలి. ఈ గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు రైతులకే అన్యాయం చేసే పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అంటే మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు, మన సమీప గ్రామానికి, మీ సమీప గ్రామానికి సంబంధించిన వాళ్ళు, మరి మీ పరిస్థితి ఇట్లా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? సార్, ఇప్పటిదాకా మన కల్వకుర్తి నియోజకవర్గం, మన నాగర్ కర్నూలు జిల్లా, మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి అంటే మన అభివృద్ధి చెందుతుందని చెప్పని, మనకు అందరికీ రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పని అందరూ సభాముఖంగా అందరం ఏకగ్రీయంగా కలిసి అందరికీ బాగుపడతాం కదా అని చెప్పని పాడి రైతు కానీ చిన్న రైతు కానీ పెద్ద కారు రైతులకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పని అనుకున్నాం. అంటే ఈరోజు మా కష్టం చేసుకొని మేము మా 2 లక్షలు పెట్టి ఆవులు తెచ్చుకొని ఆడబెట్టుకొని పాలు విండి పోస్తే కూడా తక్కువైన రోజులేమో మాకు పోయిండ్రని అడిగారు, ఎక్కువైన రోజులేమో పాల బిల్లు వస్తలే అంటున్నారు. మొత్తంగా చూసినట్టయితే గత ప్రభుత్వంలో సమయానికి పాల బిల్లులు పడేవని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బిల్లులు పడట్లేదు. కాబట్టి మా గోడును, అంటే రైతుల గోడును, మేము పడుతున్నటువంటి ఇబ్బందులను, మా బాధలను, తర్వాత మా పిల్లలను చదివించుకోవడానికి, మా ఆవు దూడలను బతికించుకోవడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. మేము పాలు పోసి మరి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి డిప్యూటీ సీఎం శ్రీశైలం పోతున్న సందర్భంగా ఆయన కలిసి వినతి పత్రం ఇచ్చేలో భాగంగా మేము రోడ్డు ఎక్కామని చెప్పేసి, అందులో భాగంగా పోలీసులు అక్రమంగా మమ్మల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మిల్క్ సెంటర్ దగ్గర కూర్చోబెట్టారని చెప్పేసి, ఏది ఏమైనప్పటికీ మా బాధలను, ఇవన్నీ కూడా పరిస్థితులను అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి తక్షణమే రైతులపై స్పందించి పాడి రైతులను పట్టించుకొని బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.